మనం బిల్ బుక్ ఎలా మెయింటైన్ చేయాలి, ఎలా మెయింటైన్ చేస్తే మనకి కరెక్ట్గా ఉంటుంది అనే దాని గురించి చక్కగా వివరించాను. చాలామంది టైలర్లకు ఉపయోగపడే వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి బిల్ బుక్ గురించి మాట్లాడుకుందాం. బిల్ బుక్ అంటే మనం బిల్ ఎంత వేయాలి, ఎలా వేయాలి, ఒకవేళ మనం వేసిన తర్వాత వాళ్ళకి ఏమి ఇవ్వాలి, మనం సెట్ చేసుకోవాలి అనే దాని గురించి ఈరోజు నేను మీకు చక్కగా వివరిస్తానన్నమాట. ఒకటి వచ్చేసి మనం సింపుల్గా ఇవ్వడానికి ఈ కార్డు ఉంటుంది. ఇంకోటి ఏంటి అంటే ఇలా బిల్ బుక్ ఉంటుంది. అంటే కొంచెం పెళ్ళిళ్ళ సీజన్లో కొంచెం పెద్దగా వస్తాయి. అప్పుడు దీని మీద మనం అన్నీ వేయలేము కాబట్టి దీని మీద వేసుకోవచ్చు అనమాట. పెద్ద బిల్లులకి ఇది, చిన్న బిల్లులకి ఇది. ఇలా మనం ఒక బుక్ కొట్టించుకోవాలి. అంటే మన షాప్ మీద మన పేరు మీద ఏదైతే మీరు పెట్టుకున్నారో దానికి ఇలా మనం అన్నీ కూడా మోడల్స్ మొత్తం లెహంగాలు ఇవన్నీ కుట్టబడును, పంజాబ్ డ్రెస్సులు, ఫ్రాకులు కుట్టబడునని ఒక పక్క రాపిచ్చి ఇక్కడ మన ఫోన్ నెంబరు, రెండో ఫోన్ నెంబర్ పెట్టేసి ఇటువైపు ఏంటి అంటే మన షాప్ అడ్రస్ మొత్తం కూడా పెట్టేసుకోవాలన్నమాట. మొత్తం పేరు మొత్తం ఒక బొమ్మ వేయాలి, బ్లౌజ్ బొమ్మలు ఇవన్నీ వేసేసి ఇలా పెట్టేసి దీన్ని ఇలా మడత పెట్టి మనం ఇవ్వాలి. ఓకేనా? ఇలా ఉంటుంది. ఇదేంటి అంటే మనకు సంబంధించినవన్నీ కూడా ఇక్కడ ఏంటంటే డేట్ వేసుకోవాలి, ఇక్కడ ఫోన్ నెంబర్ వేసుకోవాలి వాళ్ళది. ఇక మనం ఇక్కడ శారీస్ ఎన్ని, బ్లౌజులు ఎన్ని ఇవన్నీ వేసుకుని ఇక్కడ బిల్లు వేసుకోవాలన్నమాట. ఇలా ఏంటి అంటే బిల్ బుక్ ఒకటి మన పేరు మీద ఒకటి కొట్టించుకొని ఒక పక్క మొత్తం బ్లౌజులు, చీరలు అవన్నీ నేనేంటంటే రాసుకుంటానండి. ఎందుకంటే ఎప్పుడు ఒకేలాగా రావు కదండి. ఒకలాగా ఒకళ్ళు 4 చీరలు ఇస్తారు, ఒకళ్ళు 5 చీరలు ఇస్తారు. ఇక ఇవన్నీ ఎందుకులే అని నేను ప్లెయిన్గా పెట్టించుకొని పెన్నుతో ఇలా రాసుకుంటాను. ఇప్పుడు వాళ్ళు ఒక 8 చీరలు ఇచ్చారు, ఇలా పెట్టేస్తాను నేను. ఇక్కడ వచ్చేసి పేరు రాస్తున్నాను, ఏమని రాధా అని రాశాను. ఓకేనా? రాధా అని రాసి ఫోన్ నెంబరు ఇట్లా దీని మీద పెట్టేసిన తర్వాత ఇక్కడ ఒక అచ్చు కాగితం పెడతానండి. ఇక్కడ ఒక అచ్చు కాగితం పెట్టేసి దీని మీద కూడా పడేటట్టుగా, ఓకేనా, అచ్చు కాగితం పెట్టేసి ఇలా దీని మీద రాస్తుంటే మన దగ్గర ఒకటి ఉంటుంది, వాళ్ళ దగ్గర ఒకటి ఉంటుంది. ఇలా పెట్టేసి ఇక 8 చీరలు అని పెడతాను. ఇలా తర్వాత 8 బ్లౌజులు అని పెడతాను. ఒకటి మగ్గం వర్క్ అంటే మగ్గం అని ఇలా పెడతాను. ఒకటి కంప్యూటర్ అంటే కంప్యూటర్ ఇలా పెడతాను. ఇలా పెట్టేసి ఇక్కడ బిల్లు వేస్తానన్నమాట. 2000, ఇంకా 3000 ఇలా బిల్లులు వేసుకుంటూ పోతానన్నమాట. ఇలా బిల్లులు వేసేసి టోటల్ ఇక్కడ ఇలా చేసి టోటల్ ఇక్కడ వేసేసి ఇక నేను ఒకటి ఉంచుకొని వాళ్ళకి ఇలా చించి ఇస్తాను. ఇక్కడ డేట్తో సహా మొత్తం వేసుకుంటాను. ఇక వాళ్ళు వచ్చిన రోజు అది ఇచ్చేసి ఫోటో దించుకోమంటాను. మెయిన్ ఏంటి అంటే ఫోటో దించుకోండి, అది ఉన్నా పోయినా కూడా ఏం కాదు, మీరు చూపిస్తే మా దగ్గర ఒకటి ఉంటుంది, దాని ప్రకారం ఇచ్చేస్తానంటాను. ఇది పెద్ద బిల్లులకి. ఇది వచ్చేసి చిన్నవాటికి ఏం చేయాలి మనం? ఇక దీంట్లో మనం క్లాతులు అతికించడం, కలర్లు రాయడం ఇవేమీ ఉండవు. మనకు చీరలు, ఫోన్ నెంబర్ ఇవన్నీ ఉండి మళ్ళీ అదే కవర్ మీద ఒక ఫోన్ నెంబర్ వాళ్ళ పేరు రాసుకున్నాం అనుకోండి, ఆ కవర్లో ఎప్పుడు చీరలు ఉంటాయి కాబట్టి మనకి బ్లౌజులు ఎక్కడికి వెళ్ళవు, దీని మీద నెంబర్ అనేది మనకు దొరుకుతుంది. ఓకేనా? ఇప్పుడు దీనికి మనం ఏం చేయాలి అంటే ఇలా తీసుకొని ఒక మూల ఇలా కట్ చేయాలి. ఎన్ని బ్లౌజులు? ఒక 4 బ్లౌజులు కుట్టిస్తున్నారు. 4 మూలలు ఇలా కట్ చేసి దీనికి సెంటర్లో ఇలా కొట్టాలి. చూడండి, ఇలా కొట్టేసి ఇలా ఇవ్వాలి. ఇలా పెట్టేసి ఇక 4 బ్లౌజులు అంటే ఇక్కడ పెట్టేసాను. చూడండి బ్లౌజులని, ఇక్కడ 4 బ్లౌజులని ఇక్కడ 4 అని రాసేసి ఇక్కడ బిల్లు వేస్తానంట. 4 రెళ్ళు 800 అట్లా 800 బిల్లు. ఇక్కడ మగ్గం వర్క్, కంప్యూటర్ వర్క్ ఇది ఒక్కొక్కటి ఉంటే ఒక్కొక్క దానికి వేసేసి ఇక్కడ టోటల్ బిల్లు చేసి వేస్తాను. డ్రెస్సులకి అనార్కలికి ఇంత, చుడీదార్కి ఇంత, లాంగ్ ఫ్రాక్కి ఇంత, శారీ రోలింగ్ ఇవన్నీ కూడా చేస్తాము. డ్రై క్లీనింగ్, చీరలకు ఫాల్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఇక్కడ వేసేసుకుంటాను. ఇక్కడ వేసేసి ఇక్కడ రేటు వేసి చక్కగా నేనేం చేస్తాను అంటే నెంబర్లు ఇప్పుడు డ్రై క్లీనింగ్, చీరలు, ఫాల్స్ మొత్తం కలిపి ఇక్కడ 3 ఉన్నాయి, 3 వేస్తాను. ఇలా 3 నెంబర్ వేసి ఇక్కడ రేట్ వేస్తాను అనమాట. అలా మనకి ఏంటి అంటే ఒక క్లారిటీ అనేది ఉంటుంది. బిల్ బుక్లో చక్కగా మనకి ఇలా ఉంటుంది. ఈ బిల్ బుక్ లేదనుకోండి, ఒకవేళ మనం ఏం చేస్తామంటే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. చాలామందికి వీళ్ళ గుడ్డలు వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళ గుడ్డలు వీళ్ళకి ఇవ్వడం, వీళ్ళు అనుకొని మనకి ఒకసారి కళ్ళతో చూసి కూడా ఒకసారి ఏమవుతుందంటే మనం ఇప్పుడు తీసుకుపోయే వాళ్ళు ఇచ్చేవాళ్ళు ఒకళ్ళు, తీసుకుపోయే వాళ్ళు ఒకళ్ళు వచ్చారనుకోండి, అప్పుడు కార్డు ఈ ప్రూఫ్స్ ఏం లేకపోతే నాకు గుర్తున్నట్టుగా వాళ్ళకి చెప్పేసి మనం ఇచ్చేసినప్పుడు అవి మారడమో, వాళ్ళు ఏ ఊరోళ్ళో తెలియదు, ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు, మళ్ళీ వాళ్ళని కనుక్కోవాలి, వాళ్ళని పిలుచుకొచ్చుకోవాలి, ఇవన్నీ రిస్క్తో కూడిన పనులు అనమాట. అలా కాకుండా ఒక కార్డు అన్నా, ఒక పెద్ద బిల్లు బుక్ ఇలాంటివి మెయింటైన్ చేయడం వల్ల మనకి చాలా చక్కగా మంచి నేమ్ వస్తుంది. ఏమేమి కుడతారో కూడా తెలుస్తుంది. ఇప్పుడు బ్లౌజులు ఒక్కటికి మనం ఈ కార్డు ఇచ్చాము. ఇప్పుడు దీంట్లో ఏమేమి ఉన్నాయి? బ్లౌజులు డిజైన్లుగా కుట్టబడును, లంగా జాకెట్లు, మగ్గం వర్క్, కంప్యూటర్ వర్క్, శారీ రోలింగ్ వర్క్, పాలిషింగ్, డ్రై క్లీనింగ్, చీరలు ఫాల్స్, జిగ్జాగులు,
అన్నీ ఉన్నాయి. ఒక గంటలో డ్రెస్ కుట్టబడును, మొత్తం రూపాయలు ఇక్కడ, మొత్తం రూపాయలు ఇక్కడ, ఇలా మొత్తం మన అడ్రస్తో సహా చూడండి. ఇది ఎవరికైనా చూపించినా కూడా వాళ్ళకి మొత్తం మా యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది చూడండి. ఇక్కడ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై పాష టైలర్. మనకు సంబంధించినవి కూడా ఏదైనా ఛానల్స్ ఉన్నా కూడా ఇటు ఒక పక్క రాసుకోవచ్చు. మళ్ళీ ఇటు పక్క ఏంటంటే బాలు లేడీస్ టైలర్, పాషా లేడీస్ టైలర్ ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇక మాదేంటంటే స్టేట్ బ్యాంక్ గల్లీ, ఇట్లా ఇవన్నీ కూడా ఉంటాయి మనకి. హుజూర్ నగర్ స్టేట్ బ్యాంక్ గల్లీ, ఇలా మనకి ఏంటంటే మన గల్లీలో మనం ఎక్కడైతే ఉంటున్నామో అక్కడ మనకి ఈ అడ్రస్ అనేది చక్కగా మనం రాసుకోవాలి, మెన్షన్ చేసుకోవాలి. కస్టమర్కి అర్థమయ్యేటట్టుగా కొత్త వాళ్ళు వచ్చినా కూడా ఈ కార్డు ఇస్తే మనకి దొరికిపోవాలి మన అడ్రస్. దీంట్లో మనల్ని అడగకుండానే మనకు ఫోన్ నెంబరు మొత్తం కూడా దీంట్లో వాళ్ళకి దొరికిపోవాలన్నమాట. అలా మనం వాళ్ళకి సెట్ చేసుకొని ఇచ్చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఈ చిన్న చిన్న వాటికి తెలియక చాలామంది సిస్టర్స్, ఒక సిస్టర్ అడుగుతున్నారు, అన్నయ్య బిల్ బుక్ ఎలా రెడీ చేసుకోవాలి, ఎలా పెట్టాలి, ఎలా చేయాలి అని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. అందువల్లే ఈరోజు పెద్ద బిల్ బుక్లకి ఎలా మనం వాడాలి, చిన్న బిల్ బుక్ ఇంతే చిన్న విషయాలు షాల్తీలు రాసుకుంటే చాలు. ఇక చిన్న చిన్న వచ్చినప్పుడు దీనికి ఒక ముక్క కొట్టి వాళ్ళకి ఇచ్చామనుకోండి, క్లాత్ మన దగ్గర ఉంటుంది, ఈ కార్డు వాళ్ళ దగ్గర ఉంటుంది, ఇదన్నీ చేసుకోవాలి. ఒక్కసారి మనం ఈ కార్డు మర్చిపోయి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర ఫోటో దించుకొని ఉంచుకోమని చెప్పాలి. ఆ ఫోటోని మన వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి అని చెప్పి ఆ ఫోటో చూసి బిల్ ఎంతో చూసి మనం ఇచ్చుకోవాలి. ముందే మనం ఏం చేయాలంటే లైనింగ్లు ఎన్ని తెస్తున్నాము, ఫాల్ ఎన్ని తెస్తున్నాము, డిజైన్కి ఎంత ఫస్టే మాట్లాడుకోవాలి కస్టమర్ దగ్గర. తర్వాత నేను చూసి పెడతాలేండి, చూసి వేస్తాలేండి అని మనం పంపించామనుకోండి, ఆ డిజైన్ వాళ్ళకి నచ్చకపోతే మనం అనుకున్నంత మనం ఎక్స్పెక్ట్ చేసేంత అమౌంట్ మనకి రాదు. ఓకేనా? ఫస్ట్ టైం మనం ఏం చేయాలంటే కస్టమర్ని నేను నిలబెట్టి కొద్దిగా టైం తీసుకొని మోడల్స్ చూపిస్తే ఈ మోడల్కి ఇంత, ఈ మగ్గం వర్క్ ఇంత, ఈ కంప్యూటర్ వర్క్ ఇంత, ఈ స్టిచ్చింగ్కి ఇంత, ఫాల్కి ఇంత, లైనింగ్కి ఇంత, డ్రెస్కి ఇంత, లాంగ్ ఫ్రాక్కి ఇంత, పంజాబ్ డ్రెస్కి ఇంత, చుడీదార్కి ఇంత, బోట్ నెక్ బ్లౌజ్ కుడితే ఇంత, శారీ రోలింగ్కి ఇంత, ఇవన్నీ కూడా మనం వాళ్ళకి చెప్పి ఒక వైట్ పేపర్ తీసుకొని ఫాల్ అట్టాలు ఉంటాయి చూడండి, నా దగ్గర చాలా ఉంటాయి. ఇలా నేనేం చేస్తాను, ఇలా ఫాల్ అట్టాలన్నీ ఒక పక్కకు పెట్టిచ్చేస్తాను. ఇప్పుడు ఇవన్నీ ఏం చేస్తానంటే చక్కగా తీసేస్తాను. ఇలా తీసేసి నాకు లైనింగ్ ఏమన్నా కావాలి అంటే చిన్న చిన్న ముక్కలు దారాలు లైనింగ్ కావాలంటే ఇలా ముక్కలుగా కట్ చేసి దీంట్లో వేసి పక్కకు పెట్టుకుంటాను. అది ఉపయోగపడుతుంది. ఒక పిన్ను కొట్టి అది వచ్చేటప్పుడు నేను తెచ్చుకుంటాను. ఇంటి దగ్గర వర్కర్స్ ఉంటారు కదా, వాళ్ళకి కావాల్సిన ఏది వేస్ట్ కానివ్వను నేను. దీంట్లో ముక్కలు మనకు కావాల్సిన, ఇప్పుడు లైనింగ్ కావాలంటే లైనింగ్ ముక్కలు ఒక దాంట్లో, దారాలు కావాలంటే దారాల ముక్కలు ఒక దాంట్లో పిన్ను కొట్టి ఇలా మడత పెట్టి జేబులో పెట్టుకుంటాను. ఇంటికి పోయేటప్పుడు ఇవి తీసి అవి దారాలు కావాలన్నా ఏమన్నా ఒకేసారి తీసుకుంటాను. కానీ కొన్ని కలర్స్ మనకు కలవు కదా, అవి బయట తీసుకొని వెళ్ళిపోతాను అనమాట. అలా నేను తర్వాతకి ఇది వచ్చేసి బిల్ బుక్లకి చిన్న బిల్లు అయితే మధ్యలోకి సగం కట్ చేసి పిచ్చిగా వేసుకున్నా కూడా మనకి ఏం కాదు. మొత్తం వాళ్ళకి రెడీ చేసి వాళ్ళు ఇచ్చిన అమౌంట్ తీసేసి మిగతా అమౌంట్ ఇక్కడ వేసి ఇక ఇంత రావాలి మీ దగ్గర, మనకు కూడా ఫైనల్ అన్నట్టుగా, ఇది మనకి వాళ్ళకి ఫైనల్ అన్నట్టుగా చెప్పేసి దీని మీద వేసి వాళ్ళకి ఇచ్చేయాలన్నమాట. ఇక తర్వాతకి వాళ్ళు వచ్చిన తర్వాత అమౌంట్ ఇచ్చి తీసుకోవడం, మళ్ళీ బేరాలు ఆడడం ఇవన్నీ ఉండొద్దు. ఇక ముందే చెప్పేయాలి వాళ్ళకి, ఇప్పుడే తీసేసాను, ఇక ఎవరు వచ్చినా కూడా నేను తగ్గించను అని చెప్పేసి. అలా రిస్క్ లేకుండా పనిని మనం ముందే తగ్గించుకోవాలన్నమాట. అలా చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే ఇక అమౌంట్ కూడా చక్కగా వస్తుంది, బిల్లు కూడా నీట్గా ఉంటుంది. ఓకేనా? ఇక మనం ఇప్పుడు ఇచ్చి బిల్లు వేయలేదనుకోండి, లైనింగ్లు ఎన్ని వేసామో, ఫాల్ ఎన్ని వేసామో, ఒక 10 బిల్లులు వచ్చాయి, ముందు ఎన్ని వేసామో మనకు అర్థం కాదు. వాళ్ళని అడిగితే నేనే తెచ్చానంటారు, నేనే వేసానంటారు. ఎవరైనా కూడా ఏంటంటే ₹1 కలిసి వస్తుందంటే అక్కడ అబద్ధం ఆడడానికి వెనకైతే ఆడరండి. నాకు తెలిసి ఇలాంటివి నేను చాలా దెబ్బతిన్నాను. న్యాయంగా మాట్లాడే వాళ్ళు ఈ రోజుల్లో చాలా తక్కువగా ఉంటారు. అందువల్ల మన రూపాయి మనం వసూలు చేసుకోవాలంటే ఇలా రాతపూర్వకంగా మనం వాళ్ళకి రాసిచ్చామనుకోండి, టెన్షన్ అనేది ఉండదు. వాళ్ళకి క్లారిటీ ఉంటుంది, మనకి క్లారిటీ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి 100 పనులు ఒత్తిళ్ళు ఉంటాయి, వాళ్ళు మర్చిపోవచ్చు. మనకు 100 పనులు 100 ఒత్తిళ్ళు ఉంటాయి, మనం మర్చిపోవచ్చు. తర్వాతకి 50-20 దగ్గర మనం కొట్టుకులు ఆడుకుంటూ కూర్చుంటే షాప్కి బ్యాడ్ నేము, వాళ్ళకు కూడా నేను ఇచ్చానేమో అన్న టెన్షన్ వాళ్ళకు ఉంటుంది. ఇవన్నీ కూడా గీసులాటలు ఉంటాయి. అవా కాకుండా మనకి బిల్ బుక్ అనేది ఒకటి ఉంటే చక్కగా దాని మీద లోడ్ చేసుకొని చక్కగా చేసుకోవాలి. ఇక ఇలా ఇవేంటంటే కొత్త వాళ్ళకి. అదే పాత వాళ్ళకి అనుకోండి, ఎప్పుడు వచ్చే వాళ్ళకి ఏం చేయాలంటే ఒక నోట్స్ తీసుకోవాలి. ఇలా ఒక నోట్స్ పెట్టుకోవాలి. దీంట్లో తీసేసి డ్రెస్ కొలతలు, బ్లౌజ్ కొలతలు, లంగా జాకెట్ కొలతలు రాసుకోవాలంటే ఇప్పుడు ఏంటంటే పిల్లలంతా హాస్టల్లో చదువుతూ ఉంటారు. తల్లిదండ్రులు ఏమైనా గుడ్డలు తెచ్చినా మనకు ఆడ దొరికేటట్టుగా మనకు తెలుసు కదా. 1-4 సార్లు వచ్చేవాళ్ళు మన దగ్గరికి, వాళ్ళ ఫోన్ నెంబరు, వాళ్ళ ఊరి పేరు, వాళ్ళు మొత్తం కూడా రాసి ఏం చేయాలంటే ఇలా మనం మొత్తం బ్రాకెట్ చేసేసి ఇప్పుడు ఇలా రాసుకున్నాం. ఇక్కడ బ్రాకెట్ చేసేసి ఏం చేయాలంటే వాళ్ళని ఫోటో దించుకోమని చెప్పి వాళ్ళు వచ్చినప్పుడు ఆ ఫోటో చూపిస్తే మనం ఇక్కడ చూసుకుంటే అది కరెక్ట్ అయితే ఆ కొలతలు మళ్ళీ క్లాత్ మీద రాసుకోవచ్చు అనమాట. అలా మనం మెయింటైన్ చేసుకోవాలి. ఓకేనా? ఇలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి.